రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి సిరిగుప్ప తాలూకాలో ఉన్నటువంటి సిరిగిరి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ దానిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతు శివమూర్తి గారు అయితే ఉన్నారు. దానిమ్మకి సంబంధించినటువంటి బ్లైట్ కి అలాగే యాంథ్రాక్స్ సంబంధించి హనుమాన్ కిషోర్ గారు ఇచ్చినటువంటి కల్చర్స్ గురించి వీడియోస్ చూసైతే కనుక ఈయనైతే ఈ ప్రోడక్ట్స్ కనుక తీసుకొచ్చి అయితే వాడటం జరిగింది. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి దానిమ్మలో ఎప్పుడు రానటువంటి దిగుబడి అయితే ఈ సంవత్సరం చూస్తున్నానని చెప్పేసి రైతు శివమూర్తి గారు చెప్తున్నారు. అసలు శివమూర్తి గారితో మాట్లాడి అసలు ఈ కల్చర్ కానీ ఈ హనుమాన్ కిషోర్ గారు ఇచ్చినటువంటి మీడియం వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగినాయి, వాడిన దానికి డిఫరెన్స్ ఏంటి, ఇది ఏమైనా ఆపితే ఏమైనా రిజల్ట్ ఏమైనా తేడా వచ్చిందా అన్ని విషయాలు కూడా ఈ రైతు అనుభవం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో ఈ దానిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతు శివమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. శివమూర్తి గారు నమస్తే అండి. శివమూర్తి గారు, అసలు మీరు మా వీడియోస్ చూసి అయితే కనుక ఈ దానిమ్మకి ఈ మందులు అయితే వాడామని చెప్తున్నారు కదా, అసలు మొత్తం మీరు దానిమ్మ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో ఉందండి? ఇది 6 ఎకరం అయితే. ఓకే, 6 ఎకర పంట ఇది. ఓకే, ఇది 7 సంవత్సరాల పంట చెట్టు. ఇది 7 సంవత్సరాల చెట్టు. ఓకే, దానికి ముందు వెనక మేము ఏం చేసామో తెలియదు. ఇంగ్లీష్ ముందు కొట్టాము, అది ఏం పడుతుందో ఏమో, అది మొత్తం అంతకే చాలా దిగుబడి ఏం రాదు. ఏమేమో వచ్చేదే పోయేది. ఇది సార్ది ఒకసారి వీడియోస్ వచ్చాము మేము. జియో ఫోన్, చిన్న ఫోన్, పెద్దది కాదు, జియో ఫోన్ లో చూసి మీరు అప్పుడు కనపడారు. మనగా రైతులు మాట్లాడింది మేము అలా కొత్త తెలుస్తుంది. నంబర్ చేసుకొని చిన్న ఫోన్ నుంచి సార్కి ఫోన్ చేసాము. 999 సార్ నంబర్ లాస్ట్ ఫోన్ చేస్తే ఒకసారి సార్ మాట్లాడి మన కొట్టుకో, మేము చూశాను కదా అందరు ఇంటర్వ్యూ చేసేది, మేము కొడితే బాగా అవుతానంటే ನಾವು ತರಿಸಿದ್ವಿ. ಈಗ 3 ತಿಂಗಳ పైన కొడతాను ఉన్నాము. ఇలాగ కాసింది మా చేను, మా చెట్టు బాగానే కనపడుతుంది. కాయలు బాగా ఈ 6 వర్షాలు వెనక ఈ కాయలు కనపడదు మాకు. ఇప్పుడు బాగా కనపడతావు. ఇవేమన్నా సైజు గీజు బాగా వస్తే, మాకేమన్నా ఈ పంట బాగా వస్తే చాలా ఖుషి. ఓకే, చాలా ఖుషి. అయితే మీ భాష కొంచెం కన్నడ తెలుగు మిక్స్ అయింది. మా వాళ్ళకి అర్థం అవుతుందో లేదో. ఈయన ఏం చెప్తున్నారంటే ఈ పంట అయితే కనుక ఇప్పుడు 6 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 7 సంవత్సరాల పంట అంట. అయితే గత 6 పంటలకు కనుక చూస్తే కనుక ఇటువంటి దిగుబడి అయితే ఎప్పుడు చూడలేదు. అప్పుడు గతం నుంచి కూడా ఏవో మందులు అయితే వాడారు, ఇంగ్లీష్ మందులు వాడారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇలాంటి దిగుబడి అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ మందులు వాడిన తర్వాత అయితే కనుక ఇది మంచి దిగుబడి వచ్చి మంచి రేట్ వస్తే కనుక రైతు చాలా సంతోషిస్తానని చెప్పి చెప్తున్నారు. అయితే సార్ ఇప్పుడు పూతులకి మేము ఏ మందు కొట్టలేదు. సార్ ఇచ్చిన ముందే పైన కొట్టేది, కిందకి వదిలేది. ఓకే, పూతికి ఏ ముందు కొట్టలేదు. మేము పూత కోసం కూడా మళ్ళీ వేరే ముందు ఏమీ కొట్టలేదు. మేము సార్ చెప్పినట్టు నెలకు ఒకసారి అమిస్టర్ టాప్ కొట్టని చెప్పారు. అదని ఇప్పుడు 2 సార్లు కొట్టాము, 3 సార్లు కొట్టాము. దాని వదిలి ఇంకేం కొట్టను. ఇప్పుడు మీరు ఈ హనుమాన్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి కల్చర్ గానీ మీడియం గానీ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు, ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు? ఇది పంటకి పెట్టాము కదా, జనవరి 20 పెట్టాము చేసి పంట వదులుతారు కదా, అప్పటి నుంచి కొడతాను. ఇప్పుడు జనవరి నుంచి. ఓకే, ఇప్పుడు ఇది మే నెల మధ్యలోకి వచ్చాము అంటే దాదాపుగా ఈ 5 నెలల నుంచి వాడతారు. 3 నెలలు అవుతుంది. జనవరి ఎండింగ్ లో వాడారు. ఓకే, ఇప్పుడు ఇది మే నెల కదా, 4 నెలలు అవుతుంది. ఓకే, 4 నెలల నుంచి ఎన్ని రోజులకు ఒకసారి ఈ మందులు వాడుతున్నారు? మేము 8 రోజులకే సార్ చెప్పేది. 7-8 రోజుకే కొట్టారని చెప్పారు. మేము మొన్న వాన వచ్చిన తర్వాత స్వల్ప గ్యాప్ కొట్టాము. 10 రోజులు గ్యాప్ అయింది, 10-12 రోజులు గ్యాప్ అయింది. దాంట్లో అలాగా లైట్గా మచ్చ కనపడింది. దాంట్లో వానను వచ్చింది. వాన వచ్చిన తర్వాత కొట్టినాము, మళ్ళీ రోజు కొట్టాము. అది చాలా కనపడింది. అందుకే ఒకసారి మళ్ళీ సార్ని అడిగితే ఇమీడియట్లీ కొట్టంత చెప్పారు. అది ఇమీడియట్లీ కొట్టాము. ఇప్పుడు ఆగింది. గత 4 నెలల నుంచి 7-8 రోజులకు ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేస్తారు. వర్షం పడినప్పుడు మాత్రం గ్యాప్ ఎక్కువ ఇచ్చారు. ఒక రోజు ఇడిచిపెట్టి వచ్చాను. దానికి ముందును 12 రోజులకి వచ్చాను. అదే అప్పుడు వాతావరణం కలిసి అది అటాక్ అయింది అన్నమాట. ఓకే, మీరు 12 రోజులు గ్యాప్ ఇచ్చారు, 2 రోజులు వర్షం పడింది, ఇవన్నీ కలిసి వచ్చి కొంచెం మళ్ళీ బ్లైట్ అటాక్ అయింది. మరి మళ్ళీ వెంటనే కొట్టారు. ఏంటనే 2 సార్లు 5 రోజుల్లో 2 సార్లు కొట్టాము. 5 రోజుల్లో గ్యాప్ తోటి కొట్టేశారు. 5 రోజులు కంట్రోల్ అయిపోయింది. కొంచెం కంట్రోల్ అయింది. ఇక వేరే కెమికల్ మందులు కానీ వేరే ఏమీ కొట్టినది ఏమేమి కొట్టిన. గతంలో మీరు వేరే మందులు వాడినప్పుడు ఖర్చు ఎంత వచ్చేది? ఖర్చు నేసేప్పుడు సాకు కయ్యము కదా. అందుకే దుకాణానికే వెళ్ళాను నేను అంగడికి పోను. ఈ సార్ దగ్గరే తెచ్చేది కొట్టేది. 2 సార్లు 3 సార్లు ఇది అవి ఈ జిగి ముందు కొట్టాము. జిగి ఈ దానికి ఏమంటారా, ఆ జిగి ముందు కొట్టాము. అది దుకాణం నుంచి తెచ్చి, ఆ అంగడి నుంచి
దానిపైన ఇంకా 2 సార్లు ఇది యాదో పురుగుల మందు, అది లోకల్ మందు, అదే ఇది ఇదిలో మిగులుతుంది, అది ప్రొక్లైన్ 2 సార్లు కొట్టాను. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా చాలా మంది ఏమంటారంటే వీడియోస్లో ఏదో అమ్ముకోవటానికి చెప్తారు, సుళ్ళు అబద్ధం, ప్రాపర్ పక్కా. మీరు వీడియోస్ చూసి నమ్మి తీసుకున్నాను. మేము అలాగే అలా అయింది. మేము చెట్టు కనపడుతుంది, పంట దిగుబడిని కనపడుతుంది, మా చేతికి చీరాలి అంతే. ఓకే, మందు వల్ల అయితే పని చేసింది, వాడుకోవచ్చు, రైతులు వాడుకోవచ్చు, బంగారంగా ఆడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇది వాడిన అనుభవంలో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటో, ఎవరైనా వాడుకోవచ్చు? దీన్నే వాడుకోవాలా, అలాగే వాడుకుంటే రైతు బతుకుతున్నారు, అంగడికి పోతే చూస్తున్నారు. చాలా డబ్బు ఖర్చు చాలా తక్కువ. ఓకే, అది 2 లక్షలు పెడితే ఇది 60-70,000కి సరిపోతుంది. ఇది సగం కన్నా తక్కువ, సగం. ఓకే, అయితే ఇది పెట్టచ్చు, అంగడికి వచ్చి తెచ్చే పని కాదు ఇది. సార్ అయితే మరి మీరు అంగడి నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ నీళ్ళు పోసి కొట్టేస్తే అయిపోతుంది, వెంటనే పని అయిపోతుంది. ఇదేం నానబెట్టుకోవాలి, పెట్టుకోవాలి, ఇదే మంచిది, శ్రమ కదా. అదేంటి 1 ml ఇది 2 లీటర్లు 20 లీటర్లు 30 లీటర్లు వేసి కొడతాం ఒక డ్రమ్కి మేము. ఇదే మంచిది, ఇదే బాగా కేల్సం పడదు. అంటే కలుపుకోవటం అదంతా మరి శ్రమ కదా? ఏమి శ్రమ కాదా, వాడుకుంటారు, అది బాగుంటుంది కాదా? ఎలా వాడుకోవాలి చెప్పండి? అది ఏమి లేవు, దాన్ని 3 ప్యాకెట్లు ఒక డ్రమ్కి 200 లీటర్కి 200 లీటర్కి 3 ప్యాకెట్లు, ఇది 2 బాక్స్లు 2 బాటిల్ కలిపి ఒక 2 కేజీ బెల్లం వేసి 5-6 రోజుల పైన కొట్టేది. ఓకే, 5-6 ఈ 3 ప్యాకెట్లు ఈ 2 బాటిల్ ఒక 200 లీటర్లో కలుపుతారు. మన సెట్ అంతకి మన సేన 300 చెట్లు ఉన్నావు, 3,000. ఓకే, 3,000 చెట్లు ఉన్నాయి, 3,000 చెట్లు ఉన్నావు. మన 1,500 లీటర్లు నీళ్ళు పోతున్నావు, 700 లీటర్స్ అలా 1,500 లీటర్స్ నీళ్ళు పోతున్నావు. దానికి 100 నుంచి 110 లీటర్లు నీరు వేస్తాము. కల్చర్ ఇది స్టాక్ రెడీ ಮಾಡಿದ್ದು 100 నుంచి 120-10 లీటర్లు వేసేమి. కొంచెం ఎక్కువైతే ఏం లేదు, తక్కువ అయిపోద్దు. 25 లీటర్ పైన వేసాము 200 లీటర్కి. శివమూర్తి గారు చాలా థ్యాంక్స్ అండి. మీ భాష అర్థం కాకపోయినా మీ సంతోషం అయితే కానీ మీ మొహంలో కనపడుతుంది, ఇది పని చేసినటువంటి బాగా మన మల్లన్నానికే ఫోన్ మిమ్మల్ని అడగాలి అంత అంతుంది. ఒకసారి కన్నడ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు కదా, మాకు చాలా ఖుషి అయింది. ఎలాగన్నా మిమ్మల్ని అడిగి అతని నంబర్ అడుగుదామంతా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనతో హనుమాన్ కిషోర్ గారు ఉన్నారు. ఈయనైతే కనుక గత కొన్ని సంవత్సరాల నుంచి మీడియా కల్చర్ ఇస్తున్నారు. మనం గతంలో కూడా వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది వాడినటువంటి రైతు అయితే కనుక కన్నడ తెలుగు మిక్స్ చేసి చెప్పారు కాబట్టి మీకు పూర్తిగా అర్థమైందో అర్థం లేదు. అయితే ఇప్పుడు మనం కిషోర్ గారితో మాట్లాడి అసలు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎట్లా పని చేస్తుంది, ఇది ఉపయోగించుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మనం ఈ మీడియం గురించి కల్చర్ గురించి మనం చాలా వీడియోస్ చెప్పాము. అయితే ఇప్పుడు ఈ రైతు కూడా మన వీడియోస్ చూసే తీసుకోవడం జరిగింది. ఒకసారి అసలు ఈ పంట పరిస్థితి ఏంటి మీరు చూశారు కదా? నేను ఫస్ట్లో ఫోటోలు పెట్టాడు, అసలు అంతా కాండం అంతా నలుపుపోయి అసలు చెట్లలో ఏమీ ఉండేది కాదు. కానీ ఆ రైతు మాత్రం ఒకటి అన్నాడు, మీరు అలా చెప్తే అలా చేస్తారు సార్, 7 సంవత్సరాల నుంచి నేను పంట తీసింది ఏం లేదు, చాలా డబ్బు బాగొట్టుకున్నా అన్నాడు. 1 సంవత్సరం మీరు ఎంత నమ్మదగితే అంత వాడుకోండి, మొత్తం నమ్మకుంటే మొత్తం వాడుకోండి, మొత్తనే పంట చూపిస్తా. నమ్మకం తక్కువగా ఉండి పెద్ద పెద్ద కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ అంతా మీకు ఏమైనా అనుమానం వస్తే 1 ఎకరమే పెట్టుకోండి, దాంట్లోనే చూపిస్తా మొత్తం మార్పు అన్న. లేదంటే మిమ్మల్ని నమ్మి మొత్తం పెడతా అన్నాడు. అలాగే పెట్టాడు. మనం భూములు ఇవ్వటానికి, పైన స్ప్రే ఇవ్వటానికి, ఇతరులు కొట్టిన కాడి ఇచ్చాము. ఆ రైతు కూడా క్రమం తప్పకుండా చక్కగా వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నాడు, 15 రోజులకు ఒకసారి భూములు ఇచ్చుకున్నాడు. దానివల్ల పూతలు కూడా పెరిగిపోయినాయి. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది యాక్చువల్గా ఆంథ్రాక్నోస్కి బ్లైట్కి ఇచ్చేది, దీన్ని భూములు ఇవ్వటం వల్ల ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వట్లేదు, ఆడపూతలు ఎక్కువ వస్తున్నాయి, దాని మీద కాయ బాగా సెట్ అవుతుంది. ఓకే సార్, ఇది వాడుకునే విధానం ఏంటండి అసలు? యాక్చువల్లీ ఇవి వచ్చేసి మీడియము. ఈ మీడియం ఏంటంటే ఈ కల్చర్లు తయారవ్వటం కోసం ఇది ఫుడ్ లాంటిది. ఓకే, ఈ కల్చరు ఇది ఒక 3 ప్యాకెట్లు, అది 2 బాటిళ్ళు 200 లీటర్ల నీళ్ళకి చెప్తాను. ఇవన్నీ అందుట్లో పోసేసి కర్రతో 2 లీటర్లు, అది ఒక సెట్ అంటాం. ఓకే, ఈ సెట్ని 200 లీటర్ల డ్రమ్ముకి సరిపోయేంత. ఆ 200 లీటర్ల డ్రమ్ములో ఇవి తయారు చేసుకుంటే మీకు ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో 3వ రోజుకే రెడీ అయిపోతుంది. 3వ రోజు కాంచి 10 రోజుల మధ్యలో మీరు స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే ఈ కెమికల్ లాగా 2 ml 3 ml ఉండదు,
ప్రతి 10 లీటర్కి లీటర్ ఉంటుంది మినిమం. ఓకే. లీటర్ పావు వేసుకుంటే ఇందుట్లో ఉన్న జీవులు వాటి మీద ఫైట్ చేసి వాటిని చంపేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు 200 లీటర్లో ఇది కలుపుకుంటాం కదా, ఈ 200 లీటర్లని ఎన్ని ఎకరాలకు స్ప్రే చేయాలి? మీకు ఈ 200 లీటర్లు వచ్చి దాదాపు 5-6 ఎకరాలకు వస్తుంది ఒక స్ప్రేకి. ఓకే. అప్పుడు మీకు ఎకరానికి వచ్చి ఒక 500 లోపే ఖర్చు వస్తుంటుంది. ఓకే. మీరు అసలు ఖర్చునే కదా, మీరు ఇంతకన్నా ఖరీదైన ఇంగ్లీష్ మందులు కొట్టినా రిజల్ట్ లేదు కదా. ఇప్పుడు ఇదైతే తక్కువ రేట్లోనే అయిపోతుంది, ఖచ్చితమైన రిజల్ట్ ఉంది. మీరు అసలు ఇది విచిత్రం కాదు, మీరు వదిలేసిన తోటను నాకు అప్పచెప్తే అదే సంవత్సరంలో మళ్ళీ మీకు బాగు చేసి చేతిలో పెడతా. ఓకే. మీరు 10 టన్నులు కాయ పోతుంది ప్రతి సంవత్సరం అనుకునే కాడ 10 కాయలు కూడా మీకు బ్లైట్ కాయలు దొరకనేను. ఓకే. అంత గ్యారంటీ పని చేస్తుంది. ఓకే సార్. భూమికి ఇవ్వటం వల్ల, భూమికి కూడా సేమ్ ఇదే ఇవ్వాలా, అది వేరే మందండి? భూమికి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆంథ్రాక్నోస్, బ్యాక్టీరియా స్పోర్స్ ఈ వేర్ల మీద కూడా ఉంటుంది. కింద క్లీన్ చేసుకోవాలి, పైన క్లీన్ చేసుకోవాలి. కాబట్టి 15 రోజులకు ఒకసారి భూమిలో వేస్తే భూమి శుద్ధి అవుతుంది, అందులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా స్పోర్స్ మొత్తం చనిపోతాయి. పైన స్ప్రే చేయటం వల్ల పైన వారానికి ఒకసారి స్ప్రే చేయటం పైన పెరిగిపోకుండా బ్యాక్టీరియా ఆపేస్తుంది. ప్రతి వారానికి కంపల్సరీ స్ప్రే చేయాలి? ఖచ్చితంగా వారానికి ఒకసారి చేయాల్సిందే. మేము కూడా రైతులకు చెప్పేది ఏంటంటే, మీరు 10 ఎకరాలు ఉండనండి, 20 ఎకరాలు ఉండనండి, అవన్నీ మాకొద్దు. ఏదన్నా 1 ఎకరం ఒక పక్కన ఇది అసలు ఏంటో చూద్దామని ట్రై చేసి చూడండి. కానీ దీనికి ఉన్న రూల్ ఒకటే, వారానికి ఒకసారి మీకు బ్యాక్టీరియా కనపడపోయినా స్ప్రే చేయాల్సిందే. వర్షం పడి ఎలిసిన తెల్లారి స్ప్రే చేయాల్సిందే. ఈ 2 ఫాలో అవ్వండి. మీరు 1 ఎకరమే ట్రై చేసి చూసుకోండి, మీకు రిజల్ట్ కలిపితే నెక్స్ట్ ఇయర్ అన్న తోట మొత్తం చేదురు. కానీ సార్ ఇది ఇంకోటి బ్యాక్టీరియా కాబట్టి రైతు ఉపయోగించే విధానంలో కూడా ఏదన్నా మెయిన్ ఏంటంటే డ్రమ్ము చాలా నీట్గా ఉండాలి. మేము ఒక 5 ఎకరాలు దాటిన రైతులు ఎవరికైనా కూడా 200 లీటర్స్ డ్రమ్ము ప్రిఫర్ చేయట్లేదు. 500 లీటర్స్ సింటెక్స్ ట్యాంక్ అయితే మీకు తయారీ బాగుంటుంది, అందుట్లో కంటామినేషన్ రాదు. మెయిన్ ఈ కల్చర్లు ఎక్కడ ఫెయిల్ అవుతాయి అంటే, ఈ తయారు చేసేటప్పుడు డ్రమ్ములు కానీ ఆ తిప్పే కర్ర కానీ సరిగ్గా లేకపోతే కంటామినేషన్ వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ మీరు డ్రమ్ము శుభ్రంగా ఉంచుకొని మంచి ప్లాస్టిక్ కర్రతోనే, పచ్చి వేప కర్రతోనో తిప్పుకుంటే అసలు కంటామినేషన్ రాదు, ఈ బాగా తయారవుతాయి, ఆ బ్యాక్టీరియా మీద పోరాడుతుంటాయి. మనకి ఈ దగ్గరలో కూడా వదిలేసిన తోటలు పూర్తిగా నా చేతిలో పెట్టినవి ఉన్నాయి, అవన్నీ ఈ సంవత్సరం లైన్లో ఉన్నాయి. అలా బాగా వేరే మందు కొట్టకుండా ఇలా వాడుకుంటున్న వాళ్ళకి ఇస్తున్నాను. మధ్యలో మొదలు పెట్టిన వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే వేరే మందు కొట్టకుండా అంటున్నారు, వేరే మందు కొడితే కొన్ని కొట్టుకోవచ్చు, పురుగు మందు కొట్టుకోవచ్చు, ఏదన్నా నెలకు ఒకసారి ఫంగిసైడ్ కొట్టుకోవచ్చు. బ్యాక్టీరియా సైడ్ ఏదైతే ఉందో మెయిన్ బ్లైటాక్స్, సిఓసి, వీటి వల్ల ఏమవుతుందంటే ఇది కూడా బ్యాక్టీరియానే, దానివల్ల ఇది చనిపోతుంది. అది పని చేయదు, ఇది పని చేయలేదు, అందు గురించి దాని వరకు వద్దని చెప్పి. అది ఇది వాడాల్సి వస్తే ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వమంటారు? అసలు సిఓసి వాడితే మాది ఇవ్వము, ఎందుకంటే సిఓసి స్ప్రే చేసినప్పుడు ఆకు మీద అది ఉంటది కాపరు, మాది ఎప్పుడైతే ఆకు మీద పడిద్దో మాదే చచ్చిపోద్ది. అందు గురించి అదేమో పోనీ అదే బ్యాక్టీరియాని చంపిద్ది, అది చంపేది ఏం లేదు. సిఓసి ఎందుకు వాడతారు అసలు జనరల్గా? సిఓసి ఇంతకుముందు ఈ బ్యాక్టీరియాకి ఇచ్చేవాళ్ళు, అప్పుడు 20-30 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎంతవరకు బ్యాక్టీరియాతో దాన్ని బాగు చేసిన వాళ్ళు ఎవరు లేరు మరి నాకు తెలిసి. బ్యాక్టీరియా కోసం సిఓసి వాడేటది ఇది వాడవద్దు, ఇంకా మిగతా ఏ మందులు వాడినా పర్లేదు, ఏదైనా వాడుకోవచ్చు. అదొక రోజు కొట్టి పురుగు మందు నిన్న కొట్టితే తర్వాత రోజు ఇది కొట్టుకోవచ్చు, లేకపోతే ఇది కొట్టిన తర్వాత రోజు పురుగు మందు కొట్టుకోవచ్చు, లేదు నెలకు ఒకసారి ఫంగిసైడ్, ఏమిస్టార్టాపో ఇలాంటి స్ప్రే చేసుకోవచ్చు. సార్ శివమూర్తి గారు కూడా ఒక నెలకు ఒకసారి వేరే కెమికల్ మందు మీరే వాడమన్నారని చెప్పాను. ఎందుకంటే మనకి ఇది ఆంథ్రాక్నోస్ కి, బ్యాక్టీరియాకి పూతలు రావడానికి, సైజులు రావడానికి చాలా బాగుంది. కానీ కొన్ని తోటలో సర్కోస్పోరా అని ఉంటుంది, అది కూడా బ్యాక్టీరియా మచ్చలాగే ఉంటుంది. దానికి మాత్రం మనం ఏం పని చేయదు. దానికి అమిస్టార్ టాప్ ఇలాంటి ఇంగ్లీష్ మందులు ఒకసారి కొట్టుకోండి, ఏం కాదని చెప్తున్నాను. ఇంకా మించి వేరే ఏం అక్కర్లేదు, ఏమి అవసరం లేదు. నా లెక్కలో అన్నిటినీ ఇదే చూసుకుంటుంది. ఒక్క సర్కోస్పోరా అది అన్ని తోటలలో ఎక్కడో ఉంటుంది. అలాంటి వాళ్ళు నెలకు ఒకసారి దాన్ని ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు, ఇక అంతే. అసలు ఇంగ్లీష్ మందులు కొట్టుకాడికే పోకర్లా. బలం మందులు మాత్రం దానిమ్మ తోటకి ఫుల్గా ఇచ్చుకోండి, అది ఎక్కువ తింటది. మేము మొదటి నుంచి చెప్పేది అది. ఏదో మనకి మామూలు ఆర్డినరీ తోటలకి తక్కువ బలం మందులు వేస్తే సైజులు రావు. దీని పని ఇదే, బలం మందులు మాత్రం వేసుకోవాలి. లేదు మీరు బలం మందులు కూడా తగ్గించుకోవాలి, మేము ఇంకా న్యాచురల్ చేసుకోవాలంటే పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి, సిలికా ఇలాంటివన్నీ ఉంటాయి, అవి మీరు తయారు చేసుకున్నా వదులుకోవాలి. లేదా సహజంగా ఆర్గానిక్ ఎరువులు కూడా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సైజులు ఇవన్నీ రావడానికి ఈ కర్బనం చాలా బాగా పనిచేస్తుంటది.
కర్బనం ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి వేసుకుంటే చాలు. ఓకే. ఆకు సైజు పెరిగిద్ది, ఆకు ఎప్పుడో షైనీగా ఉంటుంది, పూతలు గండుగా వస్తాయి. ఎప్పుడైనా ఆకు ఎడల్పు ఉంటే ఆటోమేటిక్ తోట బాగున్నట్టే. ఆకు సన్నగా ఉందంటే, చిటుకాకు ఉందంటే అందుట్లో పూత డ్రాప్ అవ్వటం, సన్న పూత రావటం అలా జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు మరి వాడుకునే పద్ధతి ఏదో మార్చాము, అసలు ఇప్పుడు నానబెట్టుకునే పద్ధతి కూడా లేదన్నారు, అది ఎలా? నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తున్నామంటే, ఇక ఈ బాటిల్ రాదు, ఇలానే వస్తుంది ప్యాకెట్. దీంట్లోనే ఆ కల్చర్ కి సంబంధించింది ఉంటుంది. డైరెక్ట్ 3 ప్యాకెట్లు 200 లీటర్లు పోసేయటం, తిప్పుకొని జస్ట్ 24 గంటల తర్వాతే స్టార్ట్ చేసుకోవచ్చు వాడుకోవటం. 10 రోజుల్లో అవి చేసుకోవచ్చు. 24 గంటలైతే ఉంచాల్సిందే. 24 గంటలు కంపల్సరీ ఉంచాల్సిందే. డైరెక్ట్ ఓన్లీ పౌడర్ వస్తుంది, పౌడర్ అన్ని ఇక ఇందులోనే వస్తుంది. విడివిడిగా ఒక ప్యాకెట్ ఏదైనా ట్రై చేసుకుంటున్నా చేసుకోవచ్చు అప్పుడే. సార్ ఇప్పుడు మరి ఒక ప్యాకెట్ ఎన్ని ఎకరాలకు వస్తుంది, ప్రైస్ ఎంత పడుతుంది అండి? ఈ ప్యాకెట్ వచ్చేసి 1500 పడుతుంది, కానీ మీకు 2.5 ఎకరాలు 3 ఎకరాల దాకా వస్తుంది. ఓకే. ఎన్ని లీటర్ల నీళ్ళు కలుపుకోవాలి? ఒక ప్యాకెట్ వచ్చేసి 70 లీటర్లలో కలుపుకోవచ్చు. 70 లీటర్లు అంటే మనం 100కి 12 లీటర్లు స్ప్రే చేస్తాం కాబట్టి దాదాపు అదే 3 ఎకరాల దాకా, 3 ఎకరాల వరకు మొత్తం సరిపోను ఆ 70 లీటర్లనే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. అవును, చేసుకోవచ్చు. ప్రైస్ అయితే ఒక ప్యాకెట్ వచ్చేసి 1500. 2 నుంచి 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అవును, ఒకేసారి. ఓకే. హనుమాన్ కిషోర్ గారు, అసలు చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్గా మేము చెప్పేది అదే, రైతులు మీరు కొత్త మందులు వచ్చినాయి అనేది ఉరుకులు పెట్టే బదులు ఒక్కసారి మీకు 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, ఒకే ఒక ఎకరానికి కంటిన్యూగా వారానికి ఒకసారి ఇది స్ప్రే చేసుకోండి. 15 రోజులకు ఒకసారి భూమిలో వాడుకోండి. ఒక్క సీజన్ రైనీ సీజన్ అయిపోయిన దాకా చూడండి. దానికి దీనికి అసలు మీరు ఊహించినంత రిజల్ట్ ఉంటుంది. ముందు దీని గురించి తెలుసుకుంటే ఆ తర్వాత సంవత్సరం అయినా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా బాగు చేయాలి. అసలు చెట్టు అంటూ ఉంటే దాన్ని ఖచ్చితంగా బాగవుతుంది. వదిలేసిన తోటనైనా కూడా అదే సీజన్లో బాగు చేసి చేతిలో పెట్టగలవు మందు ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, హనుమాన్ కిషోర్ గారితో మనం గతంలో కూడా ఈ దానిమ్మ సాగులో ఈ బ్లైట్ యాంథ్రాక్సినస్కు సంబంధించి అయితే కనుక చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇది వాడిన రైతులతో కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది. వెళ్ళిన ప్రతి రైతు కూడా ఇది వాడటం వల్ల మంచి రిజల్ట్ అయితే గమనించాలని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇది గ్యాప్ ఇస్తామో, గ్యాప్ ఇచ్చినప్పుడు ఎంతో కొంత రావటం, మళ్ళీ వెంటనే తొందరపడి వాడటం వల్ల ఈ బ్లైట్ కానీ లేకపోతే యాంథ్రాక్సినస్ కానీ త్వరగా కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. మిగతా రైతులు ఎట్టా ఉన్నా సరే ఇప్పుడు ఈ పంట వాడుతున్నటువంటి రైతు శివమూర్తి గారు కనుక చూసుకుంటే కనుక ఈ పంట వయసు వచ్చేసి 7 సంవత్సరాలు, ఇప్పుడు వరకు 6 పంటలు తీశారు. ఇప్పుడు వస్తున్నటువంటి దిగుబడితో పంటతో చూస్తే కనుక గతంలో ఏ పంట కూడా ఇంత దిగుబడి రాలేదని చెప్పి చాలా ఆనందం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు COC వాడకుండా ఏ మందులు వాడుకున్నా సరే ఇదైతే బాగానే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. COC వాడినప్పుడు మాత్రం ఇది పనిచేయదని చెప్పేసి హనుమాన్ కిషోర్ గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇది వాడుకుంటూ మీరు మంచి బలం కనుక ఇచ్చుకుంటే కనుక ఎప్పుడు చూడనటువంటి దిగుబడులు చూసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతు కానీ అలాగే హనుమాన్ కిషోర్ గారు కానీ చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.